19వ రోజు 19th డే. అన్ని కాలంలో టెన్సెస్ క్రియల గురించి మీరు తెలుసుకున్నారు. 16వ 17వ దినాల్లో మీరు ప్రశ్నార్థక వాక్యాలను కూడా తెలుసుకున్నారు. క్రియాత్మక అసర్టివ్ వాక్యాలను ప్రశ్నార్థకం ఇంటరాగేటివ్ మార్చేందుకు మీరు ఏం చేయాలి? కాలంలలో టెన్సెస్ సహాయక క్రియలను వాక్యారంభానికి తెచ్చి వాటిని ప్రశ్నార్థకాలుగా మార్చాలి. 1. వ్యతిరేకార్థక నెగిటివ్ వాక్యాలు ఎలా తయారు చేస్తారో గమనించండి. డూ, డిడ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాడ్, విల్, షెల్, కెన్, కుడ్, మే, మైట్ మొదలగున సహాయక క్రియల తర్వాత నాట్ చేర్చాలి. దీనితో అవి వ్యతిరేక వాక్యాలు అవుతాయి. రాసేటప్పుడు డిడ్ నాట్, డూ నాట్, డిడ్ నాట్, వర్ నాట్, హ్యావ్ నాట్, కెన్ నాట్, విల్ నాట్, షెల్ నాట్, షుడ్ నాట్, వుడ్ నాట్ ఇవి వస్తాయి. మాట్లాడేటప్పుడు వీటి ప్రయోగాలు సంక్షిప్త రూపంలో ఈ విధంగా ఉంటాయి. డింట్, డిడంట్, వరంట్, హ్యావంట్, కాంట్, వోంట్, షుడంట్, హుడంట్. డూ నాట్ అన్న, డోంట్ అన్న రెండు సరైనవే. వీటిని అభ్యాసం చేద్దాం. వ్యతిరేకార్థక వాక్యాలు నెగటివ్ సెంటెన్సెస్. నాకు తెలియదు. ఐ డు నాట్ నౌ. నేను ఏమీ అడగటం లేదు. ఐ డోంట్ ఆస్క్ ఎనీథింగ్. ఆమె ఇక్కడికి రారు. షీ డస్ నాట్ కమ్ హియర్. టీ తయారు చేయటం ఆమెకు తెలియదు. షీ డజంట్ నో హౌ టు మేక్ టీ. నిన్న అతనికి బస్ దొరికింది. హీ డిడ్ నాట్ మిస్ ద బస్ ఎస్టర్డే. ఈ సంగతి మాకు తెలియదు. వీ హ్యావెంట్ హర్డ్ దిస్ న్యూస్. ఈవేళ చలిగా లేదు. ఇట్స్ నాట్ కోల్డ్ టుడే. ఆమెకు పెళ్ళి కాలేదు. షీ ఇజంట్ మ్యారీడ్. ఈరోజు మనం ఆలస్యం కాలేదు. వీ ఆర్ నాట్ లేట్ టుడే. ఆమె ఢిల్లీలో లేరు. షీ వజంట్ ఇన్ ఢిల్లీ. మేము ఉపన్యాసానికి రాలేదు. వీ డిడంట్ అటెండ్ ద లెక్చర్. డూ ప్లస్ నాట్ డోంట్. ఈజ్ ప్లస్ నాట్ ఇజంట్. వర్ ప్లస్ నాట్ వరంట్. హ్యాడ్ ప్లస్ నాట్ హ్యాడెంట్. కెన్ ప్లస్ నాట్ క్యాంట్. నీడ్ ప్లస్ నాట్ నీడెంట్. డస్ ప్లస్ నాట్ డజంట్. ఆర్ ప్లస్ నాట్ ఆరెంట్. యాజ్ ప్లస్ నాట్ హ్యాజంట్. విల్ ప్లస్ నాట్ వోంట్. మస్ట్ ప్లస్ నాట్ మస్టంట్. వుడ్ ప్లస్ నాట్ వుడంట్. డిడ్ ప్లస్ నాట్ డింట్. వాజ్ ప్లస్ నాట్ వజంట్. హ్యావ్ ప్లస్ నాట్ హ్యావంట్. షెల్ ప్లస్ నాట్ షాంట్. కుడ్ ప్లస్ నాట్ కుడంట్. షుడ్ ప్లస్ నాట్ షుడంట్. ఆమెకు కుమారులు లేరు. షీ డజంట్ హ్యావ్ ఏ సన్స్. నాకు ఉత్తరం అందలేదు. ఐ డిడంట్ గెట్ ద లెటర్. వారి దగ్గర కారు లేదు. దే డిడంట్ హ్యావ్ ఏ కార్. భయపడకండి, నాన్నగారు కోప్పడరు. డోంట్ వరీ, ఫాదర్ వోంట్ బీ యాంగ్రీ. నాన్నగారు రేపు ఇంటి దగ్గర ఉండరు. ఫాదర్స్ వోంట్ బీ ఎట్ హోమ్ టుమారో. రేపు మనం ఆలస్యం కాము. వీ షల్ నాట్ బీ లేట్ టుమారో. నేను మోటారు సైకిల్ నడపలేను. ఐ కాంట్ రైడ్ ఏ మోటార్ సైకిల్. కాలిబాట మీద కారు నడపరాదు. యూ మస్ట్ నాట్ టేక్ ద కార్ ఆన్ ద ఫుట్పాత్. మొన్న నేను సకాలంలో రాలేకపోయాను. ఐ కుడెంట్ రీచ్ ఇన్ ద టైమ్ డే బిఫోర్ ఎస్టర్డే. మీరు అక్కడికి వెళ్ళవలసిన పని లేదు. యూ నీడంట్ గో దేర్. మీరు ఆమెకు చెప్పకపోతే ఆమెకు తెలిసేది కాదు. ఇఫ్ యూ హ్యాడంట్ టోల్డ్ హర్ షీ కుడెంట్ హ్యావ్ నౌన్. ఇప్పుడు మనం దుకాణం మూసేయకూడదు. మూసేయచ్చా? నౌ హీ షుడెంట్ క్లోజ్ అవర్ షాప్. షుడ్ వీ. ప్రశ్నార్థక వాక్యార్థక వాక్యాలు ఇంటరాగేటివ్ కమ్ నెగిటివ్ సెంటెన్సెస్.
ఆంగ్లంలో ఈవేళ వేడిగా ఉంది, వేడిగా లేదు. ఈవేళ చలి లేదు, ఉందా. ఇటువంటి వాక్యాలు చాలా వాడుకలో ఉన్నాయి. వీటిని ఆంగ్లంలో టైల్ క్వశ్చన్స్ అంటారు. ఎందుకంటే వాక్యం చివరన చిన్న ప్రశ్న ఉంటుంది కనుక. అదే వాక్యం భావాత్మకమైతే టైల్ క్వశ్చన్స్ వ్యతిరేకార్థకం అవుతుంది. ఇట్స్ హాట్ టుడే. isn't it 26-28 వాక్యాలలో చూడండి. ఇదే వాక్యాలు వ్యతిరేకార్థకమైతే టైల్ క్వశ్చన్స్ భావాత్మకం అవుతుంది. ఉదాహరణకు, ఇట్ ఈజ్ నాట్ కోల్డ్ టుడే, ఈజ్ ఇట్. 27-30 వాక్యాలు చూడండి. వాక్యాల మొదటి భాగంలో సహాయక క్రియ హెల్పింగ్ వెర్బ్తో పాటు నాట్ కలపాలి. ఇందులో 2 రూపాలు ఈజ్, నాట్, ఇజంట్ పదం సరైనవే. అయితే టైల్ క్వశ్చన్స్లో ఇజంట్ వంటి సంక్షిప్త రూపాలు కూడా వాడతారు. ఈ దిగువ ఉదహరించిన వాక్యాలను చూసి వీటిని ప్రయోగం నేర్చుకోండి. ఈరోజు బాగా వేడిగా ఉంది, అవునా. ఇట్ ఈజ్ వెరీ హాట్ టుడే, ఇజంట్ ఇట్. వారు ఆంగ్లేయులు, అవునా. దే ఆర్ ఇంగ్లీష్, ఆరంట్ దే. మీరు సంతోషంగా లేరు, ఉన్నారా. యూ వారంట్ ప్లీజ్డ్, వర్ యూ. రేపు ఆదివారం, అవునా. ఇట్ విల్ బీ సండే టుమారో, వోంట్ ఇట్. మనం త్వరలో అవుతాం కదూ. వి విల్ బీ రెడీ సూన్, వోంట్ వి బీ. రేపు ఫిబ్రవరి 20 కాదు కదా, కాదు కదూ. ఇట్ ఈజ్ నాట్ 20th ఫిబ్రవరి టుమారో, ఈజ్ ఇట్. నేను మీతో ఉంటానా, ఐ వోంట్ బీ విత్ యూ టుమారో, విల్ ఐ బీ. మీరు కాళిదాసు శకుంతల చదివారు కదూ, యూ హ్యావ్ రీడ్ కాళిదాసస్ శకుంతల, హ్యావెంట్ యూ. మీ పని అప్పటికి ముగించారు, అవునా. యూ హ్యాడ్ ఫినిష్డ్ విత్ యువర్ వర్క్, హ్యాడెంట్ యూ. నా కోసం ఆ పుస్తకం చూడలేదు, అవునా. యూ కుడెంట్ ఫైండ్ ద బుక్ ఫర్ మీ, కుడ్ యూ. మీనాక్షి ఆలస్యంగా పడుకోకూడదు, అలా పడుకోవచ్చా. మీనాక్షి షుడెంట్ గో టు ద బెడ్ లేట్, షుడ్ షీ. అనంత్ మధ్యాహ్నం 12 గంటల దాకా చూస్తాడు కదూ. అనంత్ మస్ట్ వెయిట్ టిల్ 12 o'clock, మస్టంట్ హీ. ఆమె ఆంగ్లం నేర్చుకుందా, లేదు కదూ. షీ హజంట్ లెర్నంట్ ఇంగ్లీష్, హ్యాజ్ షీ. మీరు ఆంగ్లం మాట్లాడలేరా. యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్, కాంట్ యూ. గొప్పవారు కాలాన్ని వృధా పోనిస్తారా. గ్రేట్ మెన్ డోంట్ వేస్ట్ దేర్ టైమ్, డు దే. గుర్తుంచుకోవలసినవి, టు రిమెంబర్. ఆంగ్లంలో కొన్ని సంయుక్త పదాల సంక్షిప్త రూపాలు, షార్ట్ ఫామ్స్ సంభాషణలో వారి వాడుకలో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం, రాయడం అభ్యసించండి. డస్ నాట్, డజంట్, డూ నాట్, డోంట్, ఈజ్ నాట్, ఇజంట్, కెన్ నాట్, కాంట్, షెల్ నాట్, షాంట్, విల్ నాట్, వోంట్, షుడ్ నాట్, షుడంట్, వుడ్ నాట్, వుడంట్, మస్ట్ నాట్, మస్టంట్, వాజ్ నాట్, వజంట్, వర్ నాట్, వరంట్, ఆర్ నాట్, అరంట్, ఐ యామ్, ఐ హ్యావ్, హ్యావ్ నాట్, హ్యావంట్, హ్యాజ్ నాట్, హ్యాజంట్, హ్యాడ్ నాట్, హెడంట్, కుడ్ నాట్, కుడంట్, ఐ వుడ్. డోంట్లో ఎన్ సంకేతాన్ని ఎన్ అపస్ట్రాఫీ అంటారు. టైల్ క్వశ్చన్స్ గల వాక్యాలలో వ్యతిరేకార్థక జంట పనికి వస్తుంది. వీటిని బాగా నేర్చుకోండి. ఐ డిడ్, డిడెంట్, హీ వాజ్, వజంట్ హీ, వీ కెన్, కాంట్ వీ, ఐ మస్ట్, మస్టంట్ హై, షుడ్ నాట్, డజ్ షీ,
he is, isn't he, you were, weren't you, you will, want to, won't you, you would, wouldn't you, you do not, do you, we were, aren't, they had, hadn't they, shall I, shan't I, she could no, couldn't,